Good morning, everyone. Today we'll see about the adverbs of negotiation. Adverbs of negotiation means negating something or saying simply no something. అంటే నెగేట్ చేయడం, వద్దు అని చెప్పడం, లేదు అని చెప్పడం, ఈ విధంగా adverbs ఆఫ్ నెగోషియేషన్ అనేవి హెల్ప్ అవుతాయి. అసలు adverbs ఆఫ్ నెగోషియేషన్ అంటే ఏంటి అంటే adverbs ఆఫ్ నెగోషియేషన్ ఆర్ వర్డ్స్ యూజ్డ్ టు డినై, కాంట్రడిక్ట్, రిఫ్యూజ్ ఆర్ ఎక్స్ప్రెస్ ఎ నెగటివ్ మీనింగ్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే దీనిలో వచ్చేసి నెగేట్ చేస్తాయి. ఏంటది? డినై చేయడం అంటే వద్దని చెప్పడం, కాంట్రడిక్ట్ చేయడం, రిఫ్యూజ్ చేయడం, అలాగే ఎక్స్ప్రెస్ ఎ నెగిటివ్ మీనింగ్ ఇన్ ఏ సెంటెన్స్లో పాజిటివ్ కాకుండా నెగిటివ్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేవే adverbs ఆఫ్ నెగోషియేషన్. నౌ లెట్ us see few examples for the adverbs of negotiation. Not, no, never, neither, nor, nowhere, no way, none. ఈ వర్డ్స్ వచ్చేసి నాట్, నో, నెవర్, నీదర్, నార్, నోవేర్, నో వే, నన్ అనేవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద వర్డ్స్ ఫర్ ది adverbs ఆఫ్ నెగోషియేషన్. ఈ వర్డ్స్కి ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే నో అనే వర్డ్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. దేర్ ఆర్ నో ఎగ్స్ లెఫ్ట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. దేర్ ఆర్ నో ఎగ్స్ లెఫ్ట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ మీనింగ్ రిఫ్రిజిరేటర్లో ఎలాంటి ఎగ్స్ లేవు, ఎగ్స్ అన్నీ అయిపోయినాయి అని. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. నువ్వు మాట్లాడే దాని గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు అని అర్థం. ఈ విధంగా మనం ఈ రెండు సెంటెన్స్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దే ఆర్ నో ఎగ్స్, ఐ హ్యావ్ నో ఐడియా. నో ఎగ్స్, నో ఐడియా, లేవు, లేవు. ఈ విధంగా నెగిటివ్ ఐడియా అనేది లేకపోతే నెగిటివ్ స్టేట్మెంట్ అనేది లేదు, లేవు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం నాట్ అనే వర్డ్కి ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. షీ డిడ్ నాట్ ఫినిష్ హర్ హోంవర్క్ ఆన్ టైం. టైంలో తన హోంవర్క్ ఫినిష్ చేయలేదు. నాట్ ఇక్కడ, అక్కడ నో వచ్చింది కానీ ఇక్కడ చూడండి నాట్. షీ డిడ్ నాట్ ఫినిష్ హర్ హోంవర్క్ ఆన్ టైం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రెయిన్ టుడే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రెయిన్ టుడే. ఈరోజు రెయిన్ పడట్లేదు, లేదంటే పడట్లేదు, పడుతుందా లేదా అంటే పడట్లేదు. నాట్ నెగిటివ్ వర్డ్ అనమాట. సో ఇక్కడ కూడా బోత్, అక్కడేమో ఫస్ట్ టూ సెంటెన్స్లో నో అని వచ్చింది, ఇక్కడ కానీ నో కాదు, నాట్ అనే వర్డ్ వాడామన్నమాట. సో అయితే నో ఎప్పుడు వాడాలి, నాట్ ఎప్పుడు వాడాలి, ఏ విధంగా డిఫరెంట్ నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు ఎలా ఏ సెంటెన్స్లో ఏ వర్డ్ పక్కన రావాలనేది ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది మీరు ఇంకా బాగా నేర్చుకోవాలంటే ఆఫ్లైన్ క్లాసెస్లో ఇది ఇంకా బాగా నేర్చుకోవచ్చు అనమాట. సో ఏ స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద నెగోషియేషన్ ఆఫ్ ద వర్డ్స్, దట్ ఈస్ adverbs ఆఫ్ నెగేషన్.